అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. మనమైతే సిరిసిల్లలో ఉన్నాము. ఇక్కడైతే కేకే మహేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే పెను దుమారాన్ని రేపుతున్నాయి. పద్మశాలీలకు సంబంధించి అయితే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని అయితే ఇటు పద్మశాలి సంఘ నేతలు కావచ్చు, అంతేకాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు సైతం ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ నాగుల శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా చూడవచ్చు అంటారు ఇటువంటి వ్యాఖ్యలకు సంబంధించి? అంటే మీరేం చెప్తారు? ఇది చాలా అవమానించే విధంగా మాట్లాడిండు కేకే మహేందర్ రెడ్డి గారు. అసలు ఆయన ఈ విధంగా మాట్లాడవలసి ఉండకూడదు. గతంలో ఈ పద్మశాలి సంఘం నాయకులు ఎవరైతే ఉన్నారో ఇది పూర్తిగా పద్మశాలి సంఘం తప్పిదమనే నేను అంట. గతంలో కేటీఆర్ మాట్లాడిండు, సిరిసిల్ల పద్మశాలీలు కళ్ళు తాగుతారు, చికెన్ గుడాలు మటన్ గుడాలు వేసుకొని గుత్తల కూర్చుంటారు అని పద్మశాలీల విలువ నీచాతినీచంగా కళ్ళు కంపౌండ్కు తీసుకుపోయినప్పుడు ఏ పద్మశాలి సంఘం నాయకుడు స్పందించలే. ఎందుకు స్పందించలేరంటే అప్పుడున్న నాయకులందరూ బీఆర్ఎస్లోనే ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు అంటే తప్పు లేదు, కానీ ఇలా కాంగ్రెస్ నాయకుడు అంటే తప్పు కనబడుతుందా వీళ్ళకు? మరోసారి చిక్కాల రామారావు బీఆర్ఎస్ నాయకుడు, అతను కూడా పద్మశాలిని ఉద్దేశించి మీ ఓట్లతోనే మేము గెలిచినామా, పద్మశాలీలు ఓట్లెత్తనే గెలిచినామా అన్నాడు. సిరిసిల్లలో ఎవరు గెలవాలన్నా పద్మశాలీలో ఓట్లే కీలకం. పద్మశాలిని ఓటు అడగకుండా గెలిచి దమ్ము ఏ పార్టీకి ఉందని నేను సవాల్ చేస్తున్నా. పద్మశాలి ఓటు లేకుండా గెలిచే ఏ పార్టీ సిరిసిల్లలో లేదు, రాష్ట్ర చరిత్రలోనే ఉండదు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి అన్ని పార్టీలు అయితే స్పందిస్తున్నాయి. అంటే ఇటు మీరు బీజేపీ కావచ్చు, అంతేకాకుండా కుల సంఘాలకు సంబంధించి అంటే రాజకీయ రంగు పులుముకుందని భావించవచ్చా? తప్పకుండా. ఇది ఏదైతే ఉన్నదో ఇది అసలు కులంలో రాజకీయం రావద్దు, రాజకీయంలో కులం రావద్దు. రాజకీయం చేయాలనుకుంటే రాజకీయ పార్టీల నుండి రాజకీయం చేయాలి, కుల సంఘం నుండి కుల రాజకీయం చేయాలి. కానీ ఇప్పుడు పద్మశాలి సంఘంలో ఉన్నవాళ్ళు బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్కి అనుకూలంగా, ఇవాళ అధ్యక్షుడు కాంగ్రెస్కు పోయిందని కాంగ్రెస్ అనుకూలంగా మాట్లాడడం పద్మశాలి సంఘం విలువ దిగజారిపోతుంది. పద్మశాలి సంఘంలో ఎవరైతే నాయకులు ఉన్నారో, సంఘ అధ్యక్షులు కానీ, ప్రధాన కార్యదర్శులు కానీ, ఉపాధ్యక్షులు కానీ, వాళ్ళు రాజకీయ పార్టీలకు రాజీనామా చేసి కుల సంఘంలో కొనసాగాలి. లేదంటే వాళ్ళు రాజకీయమే చేయాలనుకుంటే కుల సంఘంలోకి వెళ్ళి తప్పుకొని రాజకీయం చేయాలని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా కుల సంఘం నాయకులకు. ఓకే, అంటే ఇంకొక విషయం చెప్పండి. అంటే మీరైతే ఇక్కడ స్థానికులు ఉన్నారు, బీజేపీ నాయకులుగా అయితే గత కొద్ది రోజులు అయితే మీరైతే ఇక్కడ ఆ పార్టీ కోసం అయితే పనిచేస్తున్నారు. అంటే మీకు ఇంతకుముందు నుంచి అయితే మీకైతే కేకే మహేందర్ రెడ్డితో అయితే అనుభవం అవుతుంది, ఎటువంటి వాడనైతే మీకైతే తెలిసింది. అంటే ఏంటి సార్ అసలు వ్యక్తిత్వం ఏంటి? అంటే కేకే మహేందర్ రెడ్డి అంటేనే చాలా సౌమ్యుడు. ఇంతవరకు ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడు చేయలే. మరి ఆయన కావాలని మాట్లాడిండా, ఎవరన్నా అట్లా ప్రేరేపించి మాట్లాడిచ్చిర్రా అది తెలియదు. ఒకప్పుడు ఏదో ఫోన్లో మాట్లాడింది ఇవాళ రికార్డులు బయట పెట్టారు. ఆయన అది మాట్లాడింది నిజమా అబద్ధమా అనేది కూడా పూర్తిగా ఎవరికి తెలియదు. ఆయన డైరెక్ట్గానైతే ఎక్కడ మాట్లాడలే. బహిరంగంగా బీఆర్ఎస్ నాయకులు కేకే మన రామారావు మాట్లాడిండు, కేటీ రామారావు మాట్లాడిండు, చిక్కల రామారావు మాట్లాడిండు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు బీఆర్ఎస్ అధ్యక్షుడు నేతన్న సాక్షిగా పద్మశాలను అవమానించే విధంగా మాట్లాడిండు. అయినా కానీ పద్మశాలి సంఘం ఎటువంటి చర్యలు తీసుకోలే. కనీసము వీళ్ళు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ చేసే పరిస్థితిలో కూడా అప్పటి పద్మశాలి సంఘం లేదు. ఇటువంటి పద్మశాలీలను వీళ్ళ సంఘము వీళ్ళ రాజకీయం కోసం వాడుకుంటూ, వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటూ పద్మశాలి సంఘాన్ని దిగజారిపోయే వ్యవస్థకు తీసుకొచ్చింది ఈ బీఆర్ఎస్లో ఉన్న పద్మశాలీలే అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఓకే, అంటే గతంలో అయితే కేకే మహేందర్ రెడ్డి అయితే ఇప్పుడు పద్మశాలీలు కావచ్చు, అంతేకాకుండా నేతన్న గురించి అయితే చాలా వరకు అయితే పోరాటాలు సైతం చేశారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు బతుకమ్మ చీరల ఆర్డర్కి సంబంధించి అయితే ఇప్పటివరకు అయితే చాలా మీరు తిన్నారు కదా, ఇంకెందుకు ఇవ్వాలన్న కోణంలో అయితే మాట్లాడడం జరిగింది కదా. అంటే దానికి సంబంధించి ఎలా చూడొచ్చు అంటారు? బతుకమ్మ చీరలల్లో వాళ్ళు తిన్నారు అనడానికి పూర్తి స్థాయి ఎవరు తినలే. ఇలా తిన్నది అంటే ఒక 8 మంది, 4 నుంచి 8 మంది పూర్తి లబ్ధి పొందిరు. సిరిసిల్లలో కోట్ల రూపాయలు తిన్నారు. అందులో పద్మశాలిలే కాదు, ఎలమ దొరలు కూడా తిన్నారు. వాళ్ళకు కమిషన్లు పోయినాయి, అధికారులకు కమిషన్లు పోయినాయి, మంత్రి కేటీఆర్ కూడా కమిషన్లు ముట్టినాయి. సంవత్సరానికి 330 కోట్ల బతుకమ్మ చీరలు అని చెప్పేది, అందులో ఇచ్చేది 220 కోట్లే. మిగతాదన్నీ ముడుపులలోనే వెళ్ళిపోయినాయి. దీనిపై పూర్తి స్థాయి విచారణ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మహేందర్ రెడ్డి గారు అంటారు కదా మీరు దొబ్బి తిన్నారని. ఆయన అన్నది నిజమే అయితే ఆయన పూర్తి స్థాయి విచారణకు ఎందుకు ఆదేశిస్తలేడు? ఆయన గవర్నమెంట్ ఉన్నది కాబట్టి పూర్తి స్థాయి విచారణ జరపాలి. యారన్ కొనుగోలు నుండి
ప్యాకింగ్ అయ్యే కవర్ వరకు, మామూలు కవరు రూపాయి 2 రూపాయలకు దొరికి 10 రూపాయలకు దొరికే పోస్టర్ పెట్టి 30 రూపాయల టెండర్ ఇచ్చారు దానికి. అందులో ఉన్న స్కామ్ ఎవరు, దాని వెనుక పాత్రదారులు ఎవరు, అవి ఎవరికి ముట్టినాయని పూర్తి స్థాయి బయటకు రావాల్సిన అవసరం ఉన్నది. ఓకే, అంటే ఫైనల్గా చెప్పండి, అంటే ఇప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్లో ఇట్లా అట్లా మాట్లాడి ఉండొచ్చు అంటే పద్మశాలకు సంబంధించి అయితే ఇంతవరకు అయితే దొబ్బి తిన్నారని అయితే మీరు ఒక వాక్యం చెప్పారు కదా, అంటే దీనికి సంబంధించి ఆ కోణంలో అయితే వారు అయితే అలా మాట్లాడి ఉండొచ్చు అంటారు? వీళ్ళు గుచ్చి అడిగిన ప్రశ్నలల్లో ఆయనకు విసుగు చెంది గిట్ట మాట్లాడింది కావచ్చు. కానీ అలా మాట్లాడింది ఏంటంటే ఒక 8 మంది సేట్లు లాభపడ్డారు, కానీ ఏ కార్మికుడు ఏ ఆసామి లాభపడలే. ఆసాములకు వీళ్ళు సేట్లు గతంలో ప్రోద్బలం చేసి మేము మీకు మీటర్కు రూపాయి ఎక్కువిస్తామని ఎస్ఎస్ఐ యూనిట్లు పెట్టించారు. ఇప్పుడు ఆ కార్మికుల పరిస్థితి ఎట్లుందంటే ఒక్కొక్క యూనిట్కి 20 లక్షలు 30 లక్షలు 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు కరెంటు బిల్లులు డ్యూ ఉన్నాయి బతుకమ్మ చీరలు. ఇప్పుడు వాళ్ళ ఆస్తులు అమ్ముకున్న కరెంటు బిల్లులు చెల్లించే పరిస్థితిలో లేరు. మరి ఈ విషయం మీద కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. మహేందర్ రెడ్డి గారు బయటకు రావాలి, కేటీఆర్ బయటకు రావాలి. ఇది కేటీఆర్ కేవలం ఆయన స్వలాభం కోసమే ఈ బతుకమ్మ చీరలు అనేది తీసుకొచ్చి సిరిసిల్లలో అన్ని రకాలుగా ఇప్పుడు కాటను, పాలిస్టరు, లుంగీలు, టవళ్ళు అన్నీ నడుస్తున్నాయి. ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకున్న టైంలో కొందరు వర్క్ లేదు అని ఒక 10-15% మంది కోసము ఈయన బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆయన సొంత లాభం కోసము సంవత్సరానికి 150 కోట్ల స్కామ్ జరిగింది. దీన్ని పూర్తి వెలుగు తీయవలసిన అవసరం ఉన్నది. ఓకే, అంటే ఫైనల్గా చెప్పండి, ఇంకోటి ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, అంతేకాకుండా సిరిసిల్ల నేతన్న పరిస్థితి ఏంటి సార్? సిరిసిల్ల నేత అన్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో ఏ వ్యాపారం చేద్దామన్నా చేయలేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నప్పుడు అందరినీ అన్ని కడిగేసి భీములు కోసి కింద పెట్టి బతుకమ్మ చీరలే నెయ్యాలని అందరి చేత బతుకమ్మ చీరలే నేయించిర్రు. ఇప్పుడు సిరిసిల్లకు ఏ మార్కెట్ లేదు, కేస్మెట్ మార్కెట్ లేదు, పాలిస్టర్ మార్కెట్ లేదు, లుంగీలు కొద్దిగా టవల్స్ ఉన్నది అంతేగాని మిగతా మార్కెట్లన్నీ సిరిసిల్ల నుండి బయట రాష్ట్రాలకు ఈరోడుకు, భీమెండి, ఇచ్చలకరంజి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సిరిసిల్ల కార్మికుల పరిస్థితి ఏంటంటే అడ్డ మీద కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితికి రావడానికి 100% కేటీఆరే కారణం. ఓకే అండి, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము కేటీఆర్ వల్ల అయితే సిరిసిల్ల పరిస్థితి అయితే అధ్వానంగా తయారైంది. అంతేకాకుండా చిన్న చితక అయితే పనులు చేసుకుని అయితే జీవనం అయితే కొనసాగిస్తున్నారు సిరిసిల్ల నేతన్నకు సంబంధించి. అయితే ఏమైనప్పటికైతే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అయితే సరికాదని చెప్పేసి అయితే శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. బేషరతుగా క్షమాపణ అయితే చెప్పాలని అయితే వారైతే డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.